ఆదికాండము 3వ అధ్యాయం. మనిషి పతనం, పాపం ప్రపంచంలోనికి ఎలా వచ్చింది అనే విషయాలను మన యొక్క అధ్యాయంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మన రక్షకులను పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో టెస్టిఫై ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి తండ్రైన దేవుడు కృప చూపిన విధానం బట్టి నేను ఆయన స్తుతిస్తూ ఉన్నాను. కనుక ఈరోజు మనం ఆదికాండం 3వ అధ్యాయాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఇది బైబిల్లో అత్యంత కీలకమైన అధ్యాయాల్లో ఒకటి. ఎందుకంటే ఈ అధ్యాయంలోని పాపం, శాపం, మరణం, బాధ, దేవుని తీర్పు మరియు అదే సమయంలో దేవుని కృప గురించి మొదటిసారి మనం చదువుతాం. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. మనిషి దేవుని నుండి దూరమైనప్పటికీ దేవుడు మనిషిని రక్షించడానికి తన ప్రణాళికను వెంటనే ప్రకటించినట్లు మన యొక్క అధ్యాయంలో మనం ధ్యానిస్తాం. కనుక ఒక్కొక్క వచనాన్ని శ్రద్ధగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. 1 నుంచి 5 వచనాలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేవుని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఇక్కడ గమనించిన ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో మనకు సర్పం యొక్క శోధన అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఈ మొదటి వచనంలో మనం చూసినట్లయితే యెహోవా దేవుడు చేసిన సమస్త అడవి జంతువులలో సర్పం అంటే అత్యంత చతురమైనది, అంటే అత్యంత యుక్తిగలదై ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ సర్పం కేవలం ఒక జంతువు మాత్రమే కాదు. తరువాతి గ్రంథాల్లో ఇది సాతాను తన మోసానికి ఉపయోగించిన సాధనం అని మనకి వెల్లడించబడుతుంది. ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం మనకు కనిపిస్తుంది. సాతాను మొదట దేవుని వాక్యాన్ని సందేహపరుస్తాడు. దేవుడు నిజంగానే అలా చెప్పాడా అనే క్వశ్చన్ మార్క్ని మన యొక్క జీవితంలో, మన యొక్క హృదయంలో, మన యొక్క మనసులో మనకు పెడతారనమాట. ఎప్పుడైతే ఆ విధంగా మనకి ఒక క్వశ్చన్ మార్క్ అనేది వస్తుందో, ఒక సందేహం అనేది వస్తుందో, ఇది శోధన యొక్క మొదటి అడుగు అనేది మనం గుర్తించాలి. దేవుని వాక్యంపై సందేహం కలిగించడం అనేది మనకి కలిగిస్తాడనమాట. అలాగే 2-3 వచనాలు మనం చూసినట్లయితే హవ్వ దేవుని ఆజ్ఞను చెబుతుంది. అయితే ఆమె దేవుని మాటకు కొద్దిగా తన మాటను కలిపింది. ఇది దేవుని వాక్యాన్ని సరిగ్గా తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మనకి తెలియజేస్తుంది. కనుక ఈ 4 నుంచి 5 వచనాలు సాతాను నేరుగా అబద్ధం చెప్పలేదు. ఎప్పుడు సాతాను నేరుగా మనకి డైరెక్ట్గా చెప్పే అవకాశం ఉండదు. కనుక మీరు చావరు అని చెప్పేసి అక్కడ మనకి తెలియజేసినట్లు, అలాగే ఆ తర్వాత గర్వాన్ని రెచ్చగొడతారనమాట, మీరు దేవుని వల్లే అవుతారని. సో ఇక్కడ మనం ఆత్మీయమైన అసలు ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, ఆత్మీయంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక సాతాను సాధారణంగా 3 మార్గాల్లో శోధిస్తాడు. ఫస్ట్, దేవుని వాక్యాన్ని సందేహపరచడం. ఎప్పుడైతే మనకు దేవుని వాక్యాన్ని మనకు సందేహం కలుగుతుందో వెంటనే పాపాన్ని ఆకర్షణీయంగా మనకు చూపిస్తాడనమాట. ఇది రెండోది, పాపాన్ని ఆకర్షణీయంగా చూపించడం వల్ల, ఎందుకంటే ఆ యొక్క పండు అనేది చాలా అట్రాక్టివ్గా ఉన్నట్లు మనకి ఈ యొక్క వాక్య భాగంలో మనం చదవచ్చు. సో పాపాన్ని ఆకర్షణీయంగా మనకు చూపిస్తారనమాట. తర్వాత పాపం వల్ల వచ్చే పరిణామాలను చిన్నవిగా మనకు చూపించడం, అంటే ఒక పాపం జరుగుతున్నప్పుడు దానివల్ల వచ్చే పరిణామాలు ఉన్నాయి కదా, కాన్సిక్వెన్సెస్, అవి వాటిని బాగా చిన్నగా చూపిస్తారు. అది చూపించడం వల్ల మనం వాటిని ఎక్కువగా మనం పెద్దగా పట్టించుకోనమాట. సో అందుకే ఈ యొక్క 1 నుంచి 5 వచనాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు, ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. కనుక ఈ యొక్క 6వ వచనం నుంచి మనం చదివినట్లయితే కనుక, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు,
ఎండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ఇక్కడ గమనించండి, ఈ యొక్క 6వ వచనంలో పాపంలో పడిపోవడం మనకు కనిపిస్తుంది. హవ్వ ఆ ఫలాన్ని చూసింది. అది తినడానికి చాలా మంచిదిగా, అలాగే చూడటానికి అందంగా ఉంది, జ్ఞానాన్ని ఇస్తుందని అనిపించింది. ఆమె తిన్నది. తిన్న తర్వాత ఆ తర్వాత ఆదాము కూడా పట్టుకెళ్ళి ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, పాపం ఒక్కసారిగా జరగదు. మొదట ఆలోచన అనేది చాలా మొట్టమొదటిగా ఉంటుంది అనమాట. ఆలోచన తర్వాత కోరిక అనేది, డిజైర్ అనేది ఉంటుంది. తర్వాత నిర్ణయం, తర్వాత చర్య, సో తర్వాత వచ్చే ఫలితం. సో ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తున్నా సరే మనం దేవుని ఆత్మీయ రూపంలో మనం చేస్తే కనుక పర్లేదు. మన శారీరకంగా మనం చేస్తే కనుక మనకు ఒక్కసారిగా జరగదు. అది ఒక ప్రాసెస్లో నడుస్తుంది అనమాట. ఫస్ట్ ఆలోచన ఉంటుంది, థాట్ ప్రాసెస్, తర్వాత డిజైర్, తర్వాత మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, తర్వాత మనం చేసే చర్య, అంటే మనం దాన్ని ఫాలోఅప్లో పెట్టిన తర్వాత వచ్చే ఫలితం మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఈ యొక్క 6వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. 7వ వచనం మనం చూసినట్లయితే కనుక అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చరములను చేసుకొనిరి. ఇక్కడ వారి కళ్ళు తెరుచుకున్నాయి అని మనకు కనిపిస్తుంది. కానీ వారు దేవునిలా కాలేదు, కానీ బదులుగా తమ నగ్నత్వాన్ని చూశారు, సిగ్గుపడ్డారు, అంజూరపు ఆకులతో తమను తాము కప్పుకున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక పాపం ఎప్పుడు మనకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది, కానీ చివరికి సిగ్గు, భయం, అలాగే అపరాధ భావన అనేది మనకు జీవితంలో మనకు తీసుకొస్తుంది అనమాట. ఇక 8వ వచనం, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. గమనించని ప్రియమైన వాళ్ళారా, దేవుని నుండి దాక్కోవడం. ఈ యొక్క వచనంలో మనకి దేవుడు తోటలో నడుస్తున్నప్పుడు ఆదాము హవ్వ దాక్కున్నారంట. ఇక్కడ దేవుడు అడిగిన మాట ఏంటంటే నీవెక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు ఇది దేవునికి తెలియక అడిగిన ప్రశ్న కాదు, కానీ ఆదామును తన పరిస్థితిని గ్రహింపజేయడానికి అడిగిన ప్రశ్న అని మనం గ్రహించాలి. ఆత్మీయ రూపంలో పాపం అనేది దేవుని నుండి మనం దూరం చేస్తుంది, భయాన్ని మనకు కలిగిస్తుంది, సంబంధాలను విరగొట్టేస్తుంది. కనుక అది ఏ పాపమైనా సరే, ఒక ఆల్కహాల్ కన్జప్షన్ మీన్స్ మద్యం సేవించే వాళ్ళు దాంట్లో మనం చూసినట్లయితే వాళ్ళ కుటుంబంలో సరైన సమాధానం ఉండదు. ఎందుకంటే ఆ యొక్క పాపం అనేది వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ కుటుంబంలో ఎలుబడి చేయడం వల్ల. పాపం అనేది నార్మల్గా ఒక మద్యమనే కాదు, ఆజ్ఞ అతిక్రమం చేసినా అది కూడా పాపంలోకి వస్తుంది. కనుక మన యొక్క వచనాలు మనం కరెక్ట్గా ధ్యానించినట్లయితే కనుక మనకు ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. కనుక ఈ యొక్క 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే కనుక అందుకు ఆయన నీవు దిగంబరువని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నా నేను. గమనించని ప్రియమైన వాళ్ళారా, బాధ్యతను తప్పించుకోవడం. ఈ 3 వచనాలు మనం చూసినట్లయితే కనుక మనకి దేవుడు ప్రశ్నించినప్పుడు ఆదాము నీవు నాకు ఇచ్చిన స్త్రీ నాకు ఇచ్చిందని చెప్పేసి అన్నారు. హవ్వను చూసినట్లయితే సర్పం నన్ను మోసం చేసిందని చెప్పేసి అన్నది. ఎవరు తమ తప్పును ఒప్పుకోలేదు, ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ ఉన్నారు. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పాపం తర్వాత మనిషి తన తప్పును ఇతరులపై నెట్టివేయడానికి, తన యొక్క పరిస్థితులపై నెట్టివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ నిజమైన పశ్చాత్తాపం అనేది మనకు బాధ్యతను స్వీకరిస్తుంది. ఆ యొక్క బాధ్యతను, ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకుంటుంది. ఆ యొక్క
ఎప్పుడైతే నేను చేసిన తప్పు వల్ల నాకు ఈ విషయాలు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు స్వీకరిస్తారనమాట. అందుకే కొన్ని పరిస్థితుల్లో దేవుని మనకి సొంత కాన్షియస్ ఇచ్చారనమాట. ఆ కాన్షియస్ని ఆ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం దేవుని చిత్తంలో మనం నడాలి. కానీ కొన్ని పరిస్థితుల్లో మనకు నచ్చిన విధాల్లో మనం నడవడం వల్ల తర్వాత మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం దేవుని మీద మనం నిందగా మనం వేసేస్తాం. కనుక లేకపోతే మనుషుల మీద నింద వేస్తాం, లేకపోతే కుటుంబం మీద నింద వేస్తాం. అలా కాకుండా అకౌంటబిలిటీ అనేది మన జీవితంలో మనకు ఉండాలని ఈ యొక్క వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ 14వ వచనం, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ అని చెప్పేసి మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానముకును వైరము కలిగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని. గమనించిన ప్రియమైన వాళ్ళ సర్పంపై దేవుడు తీర్చిన తీర్పు ఏంటంటే దేవుడు సర్పాన్ని శపించాడు. అప్పుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని కూడా ఇచ్చినట్లు మనకు కనిపిస్తుంది. స్త్రీ సంతానం అనేది నీ తలను నూరుతుంది. దీనిని మొదటి సువార్త అంటే ప్రోటో ఎవాంజలియం అంటారు. ఇది యేసుక్రీస్తు గురించి బైబిల్లోని మొదటి ప్రవచనం మనకు కనిపిస్తూ ఉంటుంది. సాతాను తాత్కాలికంగా క్రీస్తును బాధపడతాడు, మడమును కాటువేయడం. కానీ క్రీస్తు చివరకు సాతాను అధికారాన్ని పూర్తిగా ఓడిస్తాడు, అంటే తలను నూరడం అనమాట. సో ఈ యొక్క వచనంలో మనకి ఈ యొక్క వచనాల్లో ఈ యొక్క ఆదికాండం 3వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రవచనం అనేది మొదటి ప్రవచనం అనేది మనకి 2000 సంవత్సరాల తర్వాత యేసుప్రభువు వారి లోకానికి వచ్చినప్పుడు చేసిన కల్వరి శిలువ త్యాగం మీద మనకి ఇది నెరవేరుతుంది. కనుక 16వ వచనం, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. స్త్రీపై తీర్పు తీర్చిన విధానం మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ప్రసవంలో బాధ ఉంటుందని చెప్పాడు. ఇది స్త్రీని తక్కువ చేయడానికి కాదు, కానీ పాపం వల్ల వచ్చిన పరిణామాన్ని మనకు తెలియజేస్తుంది. అయితే ఇదే స్త్రీ ద్వారా రక్షకుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఇక్కడ జరిగిన పాపం బట్టి ఆ యొక్క తీర్పును బట్టి ఆ యేసు ప్రభువు వారి లోకానికి రావడానికి కారణమైంది. అలాగే 17వ వచనం మనం చూసినట్లయితే, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాన్ని పంట తిందువు. అది ముండ్ల తుప్పులను గుచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడుతివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆదాము తీర్పు ఇక్కడ మనం చూసినట్టు 15-19 వచనం మనం చూసినట్టయితే ఆదాముపై దేవుడు తీర్చిన తీర్పు మనకు కనిపిస్తుంది. భూమి శపించబడింది. ఇకపై కష్టపడి పని చేయాలి, అలాగే చెమటోడ్చాలి, చివరకు మట్టికి తిరిగి వెళ్ళాలని మనకి ఇక్కడ ఈ యొక్క తీర్పు అనేది మనకు కనిపిస్తుంది. నీవు మట్టికి తిరిగి వెళుదు అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆత్మీయంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మరణం అనేది దేవుని అసలు ప్రణాళిక కాదు, పాపం వల్ల ప్రపంచంలోకి వచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలి. 20వ వచనం, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను, ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. అర్థం ఏంటంటే జీవులందరికీ తల్లి అని. తీర్పు మధ్యలో కూడా ఆశ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే 21వ వచనం మనం చూసినట్లయితే కనుక దేవుడు యెహోవా ఆదామును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఇక్కడ మనకి ఈ యొక్క 21వ వచనంలో మనం చూసినట్లయితే ఎంతో అద్భుతమైన దేవుని యొక్క కృప అనేది మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు జంతువుల చర్మాలతో వారికి వస్త్రాలు చేసినట్లు. దీనికి అర్థం ఏంటంటే ఒక జంతువు మరణించింది, రక్తం చిందించబడింది. ఇది భవిష్యత్తులో యేసుక్రీస్తు శిలువపై చేసే
పరిపూర్ణ బలికి ఒక సూచనగా మనకు కనిపిస్తూ ఉంది. మన ప్రయత్నాలు అంజూరపు ఆకులు పాపాన్ని కప్పలేవు, కానీ దేవుడు ఇచ్చే రక్షణ మాత్రమే సరిపోతుందనే విషయాన్ని మన యొక్క వచనం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇక వాక్యం అనేది మనం ఏ విధంగా మనం కంపేర్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం కంపేర్ చేయాలని నేర్చుకుంటామో, మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో దేవుని యొక్క వాక్యం అలాగే దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి మన యొక్క మర్మాన్ని అర్థం చేసుకోవడానికి తండ్రి అయిన దేవుడు కృప చూపుతాడు అనమాట. అలాగే 22 నుండి 24 వచనాలు మనం చూసినట్లయితే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరం దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తీర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టెను. ఇక్కడ గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క 22 నుంచి 24 వచనాల్లో ఏదైనా తోట నుండి వెలివేయడం మనకు కనిపిస్తుంది. దేవుడు వారిని తోట నుండి బయటకు పంపాడు. జీవవృక్షాన్ని కాపాడటానికి కెరూబులను మరియు అగ్ని ఖడ్గాన్ని ఉంచాడు. ఇది శిక్ష మాత్రమే కాదు, కానీ పాప స్థితిలో నిత్య జీవం పొందకుండా కాపాడిన కృప కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకున్న విషయాలు ఏంటి అని మనం చూసినట్లయితే కనుక, సాతాను దేవుని వాక్యంపై సందేహం అనేది మనకు కలిగిస్తాడు. పాపం చిన్న విషయంలో ప్రారంభమై పెద్ద నాశనానికి దారితీస్తుంది. పాపం సిగ్గు, భయం, విభజనను తెస్తుంది. దేవుడు పాపాన్ని న్యాయంగా తీర్పు చేస్తాడు. దేవుడు తీర్పు మధ్యలో కూడా కృపను చూపిస్తాడు. రక్షణకు మొదటి వాగ్దానం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనంలోని మనం చూసినట్లయితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడుము మీద కొట్టుదు అనెను. సో ఇక్కడ ఈ యొక్క 3:15 వచనంలోని మనకు కనిపిస్తుంది రక్షణకు సంబంధించిన వాగ్దానం అని మనకు కనిపిస్తుంది. మన స్వంత ప్రయత్నాలు పాపాన్ని తొలగించలేవనే విషయాన్ని మనం గుర్తించాలి. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన రక్షకుడు. సో ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకున్న ఈ యొక్క 8 పాయింట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. కనుక ఈ యొక్క అధ్యాయం మనకి క్రీస్తుతో ఏ విధంగా మనల్ని కనెక్ట్ చేస్తుంది అని మనం చూసినట్లయితే, ఈ యొక్క ఆదికాండం 3వ అధ్యాయం మొత్తం యేసుక్రీస్తుని సూచిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, చర్మపు వస్త్రాలు అంటే యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా లభించే నీతి వస్త్రం, ఏదేను నుండి వెలివేయబడిన మనిషి అంటే క్రీస్తు ద్వారా దేవునితో మళ్ళీ కలపబడిన మనిషి అనేది మనం అర్థం చేసుకోవాలి. శాపం మనకు కనిపిస్తుంది. సిలువపై క్రీస్తు మన కొరకు ఆ యొక్క శాపాన్ని మన యొక్క పాపానికి సంబంధించిన ప్రతి దాన్ని ఆయన కడిగివేశారు. ఆయన రక్తం ద్వారా కడిగి వేసినట్లు మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ద్వారా మనం కోల్పోయిన దేవునితో సహవాసం తిరిగి పొందగలుగుతున్నాం. కనుక మన యొక్క జీవితానికి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక, శోధన వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. మన సాతానుడు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మనకి ప్రశ్నార్థం అనేది సందేహం అనేది మనకు పుట్టిస్తారు. ఆ యొక్క సందేహాన్ని నుండి మనం దేవుని వైపు తిరిగే వారిగా మనం ఉండాలి. మన యొక్క తప్పును ఇతరులపై నెట్టివేయకుండా దేవుని ఎదుట మనం ఒప్పుకొని పశ్చాత్తాపం పడినట్లయితే కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు అలాగే దేవుని కృప అనేది మనం పొందుకుంటాం. పాపాన్ని దాచకుండా పశ్చాత్తాపం ప్రభువుని ఆశ్రయించడం, యేసుక్రీస్తు ద్వారా లభించే క్షమాపణను విశ్వాసంతో మనం స్వీకరించాలి. దేవుని కృప ఎల్లప్పుడూ తీర్పు కంటే గొప్పదని మనం గుర్తించాలి. కనుక ముగింపు ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ నామం లెక్కలేని వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈరోజు ఈ యొక్క ఆదికాండం 3వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు. ఈ యొక్క అధ్యాయంలో పాపం యొక్క భయంకరమైన విషయాలను, నీ పరిశుద్ధతను, అలాగే నీ అపారమైన కృపను మాకు తెలియజేసిన విధానం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. శోధనలను జయించడానికి నీ వాక్యంతో మమ్మల్ని బలపరచండి ప్రభువా. మా పాపాలను ఒప్పుకొని
నిజమైన తాపంలోకి నీ దగ్గరకు రావడానికి మాకు సహాయం చేసిన విధానం బట్టి నీకే వందనాలు. యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి మీ యొక్క కుమారుని పంపించి రక్షణను ప్రతిరోజు ఆనందిస్తూ జీవించే కృపను మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకే వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు. అలాగే ఈ ఒక వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి మీరు దీవించండి, ఆస్వాదించండి. వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మీరు తీసివేయండి. మేమైతే వాళ్ళని ఎరగము కానీ మీరు ప్రతి ఒక్క హృదయాన్ని ఎరిగిన వాడు కనుక మీరు వాళ్ళని దీవించని ఆస్వాదించండి. వాళ్ళకు ఉన్న లోటుపాట్లన్నింటినీ మీరు తీసివేయండి. నిత్యం మీరు మహిమ పొందుతారని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయం కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఇంకా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే దేవుని యొక్క పనిలో జతపారులుగా ఉండాలని ప్రభు పేరట మనం చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్.